1865వ సంవత్సరం అమెరికా నుండి వేల కిలోల బంగారంతో ఒక భారీ నౌక సముద్రంలో ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ నౌక పేరు షిప్ ఆఫ్ గోల్డ్. దానిలో సుమారు 21 టన్నుల బంగారం ఉంది. కానీ ప్రయాణ మధ్యలో భారీ తుఫాను వచ్చింది. ఆ తుఫాను కారణంగా నౌక సముద్రంలో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో 577 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ నౌకతో పాటు కోట్ల విలువైన బంగారం కూడా సముద్రం లోతుల్లోనే మిగిలిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత డైవర్లు ఆ నౌకను కనుగొన్నారు. అప్పుడు ప్రపంచం మొత్తం ఈ సంఘటనను షిప్ ఆఫ్ గోల్డ్ అని పిలిచింది. ఇప్పటికీ ఇది చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన సముద్ర రహస్యాల్లో ఒకటిగా నిలిచింది. మరి అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్రలోనే అత్యంత ఖరీదైన నౌకా ప్రమాదం, 21 టన్నుల బంగారం, 577 మంది ప్రాణాలు. అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్ర పుటల్లో ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా ఒక మరపురాని విషాదం, ఒక అంతు చిక్కని నిధి. 1857లో శాన్ ఫ్రాన్సిస్కో టంకసాల నుంచి 30,000 పౌండ్ల బంగారాన్ని తూర్పు తీరానికి తరలిస్తుండగా భయంకరమైన తుఫాను కారణంగా ఈ ఓడ 7,000 అడుగుల లోతున సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 425 మంది మరణించడమే కాకుండా ఆ కాలంలో అమెరికాలో పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. షిప్ ఆఫ్ గోల్డ్ గా పిలువబడే ఈ ఓడ ఆచూకీ కోసం దశాబ్దాల పాటు ఎంతో మంది ప్రయత్నించారు. కానీ అది 1988లో టామీ థామ్సన్ అనే మేధావికి దొరికింది. టామీ థామ్సన్ కేవలం నిధుల వేటగాడే కాదు, ఆయన ఒక గొప్ప ఇంజనీర్ కూడా. సముద్రంలో అత్యంత లోతైన ప్రదేశానికి వెళ్ళడానికి నిమో అనే రోబోటిక్ పరికరాన్ని ఆయనే తయారు చేసుకున్నారు. 1988లో సౌత్ కరోలినా తీరంలో ఓడ శిథిలాలను కనుగొన్నప్పుడు ఆయన వెలికి తీసిన బంగారు నాణేలు, ఇటుకల విలువ లక్షలాది డాలర్లు. ఈ విజయం ఆయన్ను ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీని చేసింది. కానీ అదే సమయంలో ఆయన పతనం కూడా మొదలైంది. ఈ సాహస యాత్ర కోసం ఆయన నిధులు సమకూర్చిన 160 మంది పెట్టుబడిదారులు తమ వాటా కోసం థామ్సన్ ను నిలదీయడం ప్రారంభించారు. నిధి దొరికిన తర్వాత పెట్టుబడిదారులకు వాగ్దానం చేసిన వాటాను ఇవ్వకుండా థామ్సన్ మోసం చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. వెలికి తీసిన నిధిలో చాలా భాగాన్ని విక్రయించినప్పటికీ సుమారు 500 అరుదైన బంగారు నాణేల ఆచూకీ మాత్రం ఎవరికి తెలియకుండా పోయింది. 2012లో కోర్టు ఆయన్ను హాజరు కావాలని ఆదేశించినప్పుడు థామ్సన్ అదృశ్యమయ్యారు. 3 ఏళ్ల పాటు ఫ్లోరిడాలోని ఒక హోటల్ గదిలో తలదాచుకున్న ఆయనను చివరకు 2015లో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆ 500 నాణేలు ఎక్కడున్నాయో చెప్పాలని కోర్టు పదే ఆదేశించినా ఆయన మాత్రం పెదవి విప్పలేదు. కోర్టు ధిక్కార నేరం కింద థామ్సన్ దాదాపు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆయన నోరు విప్పే వరకు జైల్లోనే ఉండాలని, ప్రతిరోజు $1000 జరిమానా చెల్లించాలని కోర్టు కఠినమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. ప్రస్తుతం 73 ఏళ్ల వయసులో ఉన్న టామీ థామ్సన్ జ్ఞాపక శక్తి లోపం ఉందని, ఆ నాణేలు ఎక్కడ పెట్టానో గుర్తులేదని కోర్టుకు చెబుతూ కాలాన్ని గడిపారు. తన జీవితంలో అత్యంత విలువైన 10 ఏళ్లను జైలు గదిలో గడిపినా కోట్లాది రూపాయల నిధి ఆచూకీ చెప్పకపోవడం వెనుక మొండితనం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత టామీ థామ్సన్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆయన విడుదలైనప్పటికీ ఆ 500 బంగారు నాణాల మిస్టరీ మాత్రం అలాగే ఉండిపోయింది. 10 ఏళ్ల జైలు జీవితం ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసిన ఆ నిధి రహస్యాన్ని మాత్రం ఆయన తనతోనే ఉంచుకున్నారు. ఆ నాణేలు ఎక్కడో ఒక చోట పాతిపెట్టి ఉన్నాయా, లేక ఆయన మరెవరికైనా అప్పగించారా అన్నది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. చట్టం తన పని తాను చేసిన టామీ థామ్సన్ ఒక మేధావిగా,
ఒక మొండి నిధుల వేటగాడిగా చరిత్రలో నిలిచిపోతారు. టామీ థామ్సన్ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. సంపద అనేది కొన్నిసార్లు ఆనందాన్ని కాదు, ఆపదలను మోసుకొస్తుంది. ప్రపంచాన్ని మెప్పించే ఆవిష్కరణ చేసినా నిజాయితీ లోపించడం వల్ల ఆయన తన జీవితాన్ని జైలు పాలు చేసుకున్నాడు. ఆ 500 నాణేలు ఎప్పటికైనా బయటపడతాయో లేదో తెలీదు, కానీ షిప్ ఆఫ్ గోల్డ్ నిధి మాత్రం టామీ థామ్సన్ జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. మానవ మేధస్సు, అత్యాస మధ్య జరిగే యుద్ధానికి ఈ కథ ఒక సజీవ సాక్ష్యమని చెప్పాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.